మీ మనస్సు యొక్క అపారమైన శక్తి ఉపయోగించబడదు మరియు తక్కువగా ప్రశంసించబడుతుంది. మీ జీవితాన్ని ఒకచోట చేర్చుకోవడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయడం వలన, ఆ శక్తి మీకు ఎలా హానికరమో మీరు గమనించలేరు. మీ మనస్సు శక్తిని పెంపొందించుకోవడానికి, అంతర్గత అనుభూతిలో పాల్గొనడం ద్వారా మీ అవగాహనను పెంచుకోండి. మీ రోజువారీ కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి. మీ శక్తి హెచ్చుతగ్గులకు గురవుతున్నట్లు మీరు గమనించారా? ఇది మీ అంతర్గత అనుభూతికి ప్రారంభం. మీరు ఇంద్రియాలకు లోతుగా వెళ్ళేటప్పుడు, ప్రతి శక్తికి సంబంధించిన భావోద్వేగాన్ని మీరు గుర్తించగలరా? మీరు జీవిత పరిస్థితులకు ప్రతిస్పందించేటప్పుడు ఇది మీ అంతర్గత స్వీయ శక్తిని సృష్టించుకుంటుంది. మీరు ఈ ప్రక్రియకు యజమాని, మరియు మీరు ఏ శక్తిని సృష్టించాలో మార్చుకోవచ్చు. కాబట్టి ఈ అంతర్గత శక్తిని తిరిగి తీసుకోండి. మీ నిజమైన స్వీయ వ్యక్తిగా ఉండటానికి మీ కోసం ఒక అంతర్గత స్థలాన్ని కలిగి ఉండటం అవసరం. ఒత్తిడి మరియు నిరీక్షణ ఈ అంతర్గత స్థలం నుండి వైదొలగడానికి ఉదాహరణలు. అసహ్యకరమైనది జరిగిన ప్రతిసారీ లోతైన శ్వాస తీసుకోండి. మీ ప్రతిచర్యను ప్రేరేపించేది ఏమిటో గ్రహించడానికి విశ్రాంతి మిమ్మల్ని ఎలా ప్రశాంతంగా ఉంచుతుందో గమనించండి. మీరు దీన్ని నిర్వహించినప్పుడు, మీరు అసహ్యకరమైన అనుభూతిని కూడా విడుదల చేయవచ్చు. మీ ప్రతికూల శక్తి విడుదల చేయబడినప్పుడు మంచి శక్తిని మీరు సృష్టించవచ్చని గుర్తుంచుకోండి. మీరు కర్మ సాధనాలను ఉపయోగిస్తుంటే, అవి మీ ప్రతికూల శక్తిని తగ్గించడానికి తాత్కాలికమైనవి మరియు మీరు సృష్టించిన శక్తిని ఆపలేవు. కష్టం లేదా దురదృష్టకర సంఘటన కారణంగా, మీరు మీ రేపును ఊహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పురోగతిలో, మీరు దూరంగా, చేదుగా లేదా ద్వేషపూరితంగా మారతారు. ఈ వైబ్తో, మీ వాతావరణం మీలాగే మారుతుంది. అసహ్యాన్ని తిప్పికొట్టడానికి మంచి శక్తి ఏమిటో మీరు గ్రహించలేదు. దాని గురించి చురుగ్గా ఉండటానికి, మీరు మీలోనే ప్రారంభించాలి. కొన్ని జీవిత అనుభవాల పట్ల మీ ప్రతికూలతను, తీర్పు మరియు ఆగ్రహం, మార్చడానికి మీరు ఏమి చేయవచ్చు? ముందుగా ప్రతికూలతను విడుదల చేయకుండా మీరు సానుకూలతపై మాత్రమే దృష్టి పెట్టలేరని హెచ్చరించండి. లేకపోతే, ప్రతికూలతను అణచివేయడం లేదా విస్మరించడం ఒకరోజు పేలిపోతుంది. మీరు ఇప్పటికే దాన్ని అనుభవించి ఉండవచ్చు. చీకటి మేఘానికి మీపై ఆసక్తి లేదు మరియు అయినప్పటికీ మీ ఆలోచన దానిచే ఆక్రమించబడింది. మీరు వాస్తవికతను అత్యంత నిజాయితీగా, నిజమైన రూపంలో ప్రాసెస్ చేయలేకపోవడానికి మీరు ఎంత గందరగోళాన్ని కలిగి ఉన్నారో ఇది. అందువల్ల, మీరు తరచుగా ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు విశ్లేషణాత్మకమని మీరు అనుకోవచ్చు, కానీ ఇది మీ విచ్ఛిన్నమైన ఆత్మలో ఒక భాగం మాత్రమే. మీ భావోద్వేగ వైపు మీ ప్రతి ఆలోచనా ప్రక్రియలో పాల్గొంటుందని మీరు అంగీకరించినప్పుడు, మీరు మరింత అవకాశాలకు తెరుచుకోవచ్చు మరియు విభిన్న అవగాహన కలిగి ఉండవచ్చు. మీరు మీ ప్రస్తుత స్థితిని అంగీకరించినప్పుడు మీరు నిజమైన మీరు కాదు. మిమ్మల్ని మీరు మరింత అన్వేషించుకోవాలనుకుంటారు. మీరు సాధారణంగా మిమ్మల్ని మీరు వ్యక్తపరిచినప్పటికీ, మీరు దానిని బహిరంగంగా అంగీకరించరు లేదా మీకు దాని గురించి తెలియదనే లోతైన భావనను మీరు కప్పిపుచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో, మీ ప్రతిచర్య ఈ లోతైన అనుభూతిని ప్రత్యామ్నాయంగా బహిర్గతం చేస్తుంది. ఇది మంచి పరస్పర చర్య కాదు లేదా ఆరోగ్యకరమైన జీవనం కాదు. ఈ లోతైన భావన అన్యాయం, ద్రోహం మరియు దుఃఖం వంటి భావోద్వేగ గాయం నుండి వచ్చింది. మీరు స్వస్థత కోరుకుంటే, ధైర్యంగా నయం కావడానికి మీ గతాన్ని తిరిగి సందర్శించాలి. మీరు స్వస్థత కోరుకోకపోతే, మీరు నిజాయితీగా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి. ఈ భారాన్ని మరియు గాయాన్ని కూడా మోయడం విలువైనదేనా? నేను కోరుకునేది నిజమైన ఆనందమా?